రాజా గారు ఒక ఊరు నిర్మించారు అక్కడ, ఒక గ్రామం. అది కాలనీ కాదు, అది ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది కూడా కాదు. మరి ఎన్ని రామకృష్ణ గారికి అవగాహన చెప్తున్నారో మరి కింద సెకండ్ క్యాడర్ ఏమన్నా ఆయన తప్పుదారి పడి, ఆయనకు నిజంగా వాస్తవంగా మా ఊరి మీద పెద్దగా అవగాహన లేడు. ఎందుకంటే ఎలక్షన్ 83లోనే ఆయన గెలిచిన వెంటనే మా ఊరిని వదిలేసాడు. ఆయన మా ఊరిని 83లో గెలిచిన వెంటనే ఆయన వదిలేశాడు. తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఏదో కించపరచాలని అంటే ఆయనకు అవగాహన లేకుండా వెనకాల వాళ్ళు మాటలు ఆలకించి ఆయన ప్రజలకి తప్పుడు సంకేతం పంపుతున్నారనే ఉద్దేశం మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం తప్ప ఆయన ఏదో చెప్పుడు మేమేదో చెప్పాడు. ఈ మధ్య చాలా చెప్పుకున్నారు, జాయినింగ్లు అంటున్నారు. 2,20,000 ఓట్లు ఉంటే 2 లక్షల మంది జాయిన్ చేసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లోనే. సరే, జాయినింగ్లోనే రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత తెలితే దాని గురించి పెద్దగా మన టాపిక్ కూడా అవసరం లేదు. మా ఎస్ఎన్వర్ గ్రామం నుండి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. అది అందరికీ మేము బల్ల గుద్ది చెప్తాం. ఏ రకంగా రామకృష్ణ గారు అయితే ఈవేళ ఏదో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా టీడీపీ వైసీపీ కాదన్నారు. అక్కడ మాట్లాడిన నలుగురు ఇద్దరు వ్యక్తులు కొంత బుర్ర పనిచేయనట్టుకుంది. హాస్పిటల్ చూపించుకుంటాం మంచిది. అక్కడ వైసీపీ ఏంటో ఒకసారి ఫోటోలు మీకు పెడతారు, పొద్దున్న మీరు చూసుకొని మాట్లాడండి. కానీ ఈ మధ్య ఖాళీగా ఉన్నారు కదా, పని పాటు లేదు మీకు. ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆడంతా మా పార్టీ కాదు, టీడీపీ పార్టీ. ఏ పార్టీ ఏదో ఫోటోలు నాకుండా చూసుకోండి. ఇంకో పెద్ద మనిషి అంటాడు 83 నుంచి రామకృష్ణ గారు నెగ్గేశారు, సోరాలను వదిలేశాడంటారు. రాసుకో చెప్తారు, నువ్వు నాయకుడివే కదా, 2 పదవులు చేసావు. 80లో వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు? వెంకటేశ్వర గుడికాడికి. కొత్త సోరాలను ఎవరు కట్టారు? ఎస్సీపేట కాడ ఎవరు కట్టారు? రామకృష్ణపాలెంలో వాటర్ ట్యాంక్ అంటే తెలుగు రోజులో రామకృష్ణ గారు వాటర్ ట్యాంక్ కట్టారు. పొలాలు ఎవరి టైంలో వచ్చి, రోడ్లు ఎవరి టైంలో ఇవి. ఆయన ఏమన్నారు? ఎస్సీపేట కాలనీ నేను తెచ్చానని అనలేదు. ఇందిరాగాంధీ టైంలో డెవలప్ చేసింది రామకృష్ణ గారు. రోడ్లు ఎవరైతే